వెల్కమ్ బ్యాక్ టు ది యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయేది వరలక్ష్మి వ్రతం గురించి అత్యంత ఉపయోగపడిన ప్రశ్నలకు మరియు వాటి సమాధానాలు. ఒకటవ ప్రశ్న, వరలక్ష్మి వ్రతం అంటే ఏమిటి? జవాబు: వివాహిత మహిళలు శ్రావణ మాసంలో శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించే పవిత్రమైన వ్రతమే వరలక్ష్మి వ్రతం. ఇది సంపద, ఆరోగ్యం, ఆయురారోగ్యం కోసము చేయబడుతుంది. రెండో ప్రశ్న, ఎప్పుడు జరుపుకోవాలి? జవాబు: శ్రావణ మాసంలోని రెండవ శుక్రవారం లేదా శుక్రపక్షంలో వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము. మూడో ప్రశ్న, ఎవరు చేస్తారు? జవాబు: ఈ వ్రతాన్ని వివాహిత స్త్రీలు ప్రధానంగా చేస్తారు, కానీ భక్తి ఉన్న ఎవరైనా చేసుకోవచ్చు. నాలుగవ ప్రశ్న, వ్రత విధానం ఏమిటి తెలుసుకుందాం ఇప్పుడు. జవాబు: మంగళ స్నానం చేసి, పూజ స్థలాన్ని శుభ్రంగా చేసి, రంగోలీ వేసి, పూలతో అలంకరించాలి. కలశమును పెట్టి కొబ్బరికాయ, పసుపు, కుంకుమలతో అలంకరించాలి. అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి. హారతి ఇచ్చి పూజ ముగించాలి. ఆరవ ప్రశ్న, ఈ వ్రతం చేయడం వల్ల ఏమి లభిస్తుంది? జవాబు: ఈ వ్రతం వల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం, సౌభాగ్యం, కుటుంబ శ్రేయస్సు లభిస్తాయని నమ్మకం. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో అష్టలక్ష్ముల కృప కూడా లభిస్తుందని భక్తుల నమ్మకం. ఏడవ ప్రశ్న, పూజ ఇంట్లో చేసుకోవచ్చా? జవాబు: ఇంట్లో చేసుకోవచ్చు. శుద్ధతతో, భక్తితో ఉన్న చోటే పూజ చేయవచ్చు. ఇంట్లోనే కుటుంబ సమేతంగా జరిపిస్తే ఇంకా శ్రేయస్సు. ఎనిమిదవ ప్రశ్న, వ్రతంలో ప్రత్యేక శ్లోకాలు ఏమైనా ఉన్నాయా? శ్రీ వరలక్ష్మి ధ్యాన శ్లోకం. రెండవది లక్ష్మీ అష్టోత్తర శతనామావళి. మూడవది హారతి సమయానికి శ్లోకం, శ్రీ మహాలక్ష్మి మంత్రం. మీకు ఇంకా ఇవే కాదు, వేరే చదవాలన్నా చదువుకోవచ్చు. తొమ్మిదవ ప్రశ్న, కలశానికి కొబ్బరి ఎందుకు పెడతారు? జవాబు: కొబ్బరిని శాస్త్రంలో పవిత్రమైన ఫలం అని పరిగణిస్తారు. ఇది తల ఆకారంలో ఉండడం వలన మనిషి తలకి ప్రాతినిధ్యం. కలశంపై భాగంలో కొబ్బరి పెట్టడం ద్వారా అమ్మవారి సన్నిధిని సూచిస్తారు. 10వ ప్రశ్న, వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు ఏమి చేయాలి? జవాబు: వ్రతానికి ముందు రోజు ఇంటిని శుభ్రం చేయాలి. పూజా సామాగ్రి సిద్ధం చేసుకోవాలి. కొబ్బరి, పూలు, పండ్లు, కొత్త బట్టలు తెచ్చుకోవాలి. 11వ ప్రశ్న, వరలక్ష్మి వ్రత కథను తప్పకుండా చదవాలా? జవాబు: అవును, తప్పకుండా చదవాలి. వ్రతానికి ప్రాముఖ్యత ఏమిటో అర్థం చేసుకునేందుకు, పూజను పూర్తి రూపంలో నిర్వహించేందుకు, అమ్మవారి మహిమను ఇతరులతో పంచుకోవడానికి. వరలక్ష్మీదేవి ఎవరు? వరలక్ష్మీదేవి అనగా వరం ప్రసాదించే లక్ష్మీదేవి అనే అర్థం. పేరు యొక్క అర్థం వర అంటే వరం లేదా ఆశీర్వాదం. లక్ష్మి అంటే ఐశ్వర్యం, సంపద, శుభం కలిగించేవారు. అందువల్ల వరలక్ష్మి అంటే వరాలు ప్రసాదించే లక్ష్మీదేవి అని అర్థం. వరలక్ష్మి వ్రత కథ. మగధ దేశంలో చారుమతి అనే సతీమణికి లక్ష్మీదేవి స్వరూపంలో దర్శనమిచ్చి తన రూపమైన వరలక్ష్మీదేవిని పూజించాలని చెప్పింది. చారుమతి భక్తితో వ్రతం నిర్వహించగా ఆమె కుటుంబానికి ఐశ్వర్యం, ఆరోగ్యం లభించింది. ఈ కథ ఆధారంగా వేలాది మంది
ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ subscribe to my channel. Follow like this for more videos.